హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అదే శ్రీశైలం వచ్చాను కదండి, సమ్మర్ హాలిడేస్ అమ్మ దగ్గరికి. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బంగినపల్లి మామిడి చెట్టు కాయలు కాస్తే అవి పచ్చి ఉన్నప్పుడే బాగుంటాయి, తిందామని అయితే వచ్చాను. ఇదిగోండి కాయలు. ఈ ఇయర్ అయితే చాలా తక్కువ కాసాయి. లాస్ట్ ఇయర్ బాగా వచ్చాయంట, బట్ మాకై కుదరలేదు లాస్ట్ ఇయర్. ఇంకా ఈ ఇంట్లో అయితే అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో చాలా మెమొరీస్ మాకు. చిన్నపిల్లలప్పుడు మేము ఎక్కువ ఇక్కడే పెరిగాం కాబట్టి. కాకపోతే ఇంక ఇప్పుడు ఈ ఇయర్కి అయితే ఇద్దరూ లేరు. లాస్ట్ ఇయర్ అమ్మమ్మ ఎక్స్పైర్ అయిపోయారు కదా, ఇంక ఇప్పుడు ప్రజెంట్ మా మామయ్య ఒక్కరే ఉన్నారు. కానీ వీళ్ళు ఒక మంచి సెంటిమెంట్. ఎక్కడికి ఎప్పుడు వచ్చినా ఎవరున్నా లేకపోయినా ఇక్కడికి రావాలి, కొన్ని స్వీట్ మెమొరీస్ని గుర్తు చేసుకోవడం. ఇది మా నలుగురు అక్క చెల్లెలకి ఒక మంచి మెమరబుల్ హౌస్. ఇంకా ఇక్కడ గోరింటాకు చెట్టు, కరివేపాకు, ఇవి వచ్చేసి బంగినపల్లి మామిడి పళ్ళు, అవతల సైడ్ వచ్చేసి పచ్చడి మామిడి పళ్ళు. ఇలా డైరెక్ట్గా చెట్టుకి కోసుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి. చూడండి, పళ్ళు అయితే చాలా వచ్చాయి ఇయర్. పైగా ఉన్నాయి, కనిపించట్లేదు అనుకుంటా క్లియర్గా. ఇప్పుడైతే ఒక కాయ కోసుకొని టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఫైనల్గా అయితే కాయ కోసేసాను, ఈరోజు తినేయాలి, టేస్ట్ చూసి చెప్తాను. అయితే ఎంత బాగుంటాయి, పచ్చిగా ఉన్నప్పుడు కాడ అంతే బాగుంటాయి. టేస్ట్ అయితే చూస్తాను. ఇలా తింటే అమ్మమ్మ అయితే పచ్చివి తింటే వెయిట్ చేస్తుంది, అసలు వద్దురా వద్దురా అనేది. బాగా పండిన తర్వాత ఉంచి అందరికీ కోసి పెట్టేది. అసలు ఎంత మంచి మెమోరీసో. చాలా మిస్ అయిపోతున్నాం. ఐ మిస్ యూ అమ్మమ్మ తాతయ్య.